నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. కరెంటు ఛార్జీల పెంపుపై విద్యుత్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ నిరసన. సామాన్యులపై భారంగా ఉన్న ఛార్జీలను తగ్గించాలని డిమాండ్. సంక్రాంతి సెలవులకు ఊరెళ్లే ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వండి. ఇంట్లో విలువైన ఆభరణాలు, నగదు ఉంచి వెళ్లొద్దన్న డీఎస్పీ జనార్దన్ రావు. రైతు బిడ్డ నుండి సాహసోపేత రాజకీయవేత్తగా ఎదిగిన అన్నాబత్తుని సత్యనారాయణ. గురువారం ఘనంగా జరగనున్న సత్యనారాయణ 33వ వర్ధంతి. విద్యుత్ ఛార్జీల పెంపుతో సామాన్య మధ్యతరగతి ప్రజలపై ప్రభుత్వం అదనపు భారం మోపుతోందని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు విమర్శించారు. విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక చెంచిపేటలోని విద్యుత్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి ఆందోళన చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ వెంటనే విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని నినాదాలు చేశారు. తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో విద్యుత్ డివిజనల్ ఇంజనీర్ చిరంజీవికి వినతి పత్రం అందజేశారు. అదనపు ఛార్జీలు వసూలు చేయడం వల్ల విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెరిగాయని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. అలాగే అవినీతితో కూడుకున్న సోలార్ విద్యుత్ కాంట్రాక్టును కూడా రద్దు చేయాల్సిందిగా వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెనాలి మండల ప్రెసిడెంట్ కర్లపూడి బుల్లయ్య, ఓబీసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గుర్రపు ద్వారకా శ్రీనివాస్, పెనుగొండ శివకుమార్, భీమా రమేష్, టి శివనారాయణ, రాయప్ప, శంకర్రావు, కె వీరాస్వామి, బి శ్రీను, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. దానికి ఇప్పుడు ఈ జనవరిలో వచ్చిన దానికి ముఖ్యంగా ఏంటంటే పైకి పెంచినట్టు కాకపోయినా కానీ ట్రూ అప్ ఛార్జెస్ కింద అక్టోబర్లో 8/24 కిందే 27/30 ట్రూ అప్ 27/36, 8/24 2 వేసారు. అదే జనవరికి వచ్చేసరికి ట్రూ అప్ ఛార్జెస్ 30/36, ఈ ఎఫ్ఈపిసిఏ ఛార్జెస్ 4/22, 4/23, 11/24. ఇప్పుడు మామూలుగా కన్జ్యూమర్ ఛార్జ్ కమర్షియల్గా వేసుకున్న 25,13కి వచ్చేసరికి చివరికి వచ్చేసరికి 32,99. అదే ఇంకోసారి చూడండి, ఇందులో ఒకసారి ఇది కూడా ఇక్కడ 2,700 కాలితే ఇది ఎనర్జీ ఛార్జెస్ యూనిట్లు నాకు సోలార్ ఉందండి. ఓన్లీ ఎగ్జాంపుల్ చెప్తాను, నాట్ దట్ ఐ యామ్ అనేబుల్ టు బేర్ ఇట్ ఇన్ జనరల్. ఇక్కడ ఉంటే 20 ఎనర్జీ ఛార్జెస్ 2,500 అయితే మొత్తం వచ్చాక 4,500, ఆల్మోస్ట్ డబల్. ఎనర్జీ ఛార్జ్ ఎంత ఉందో ఆ పేరు చెప్పి ఈ పేరు చెప్పి ఆ పేరు చెప్పి కనపడకుండా మసిపూసి మారేడికాయ చేసినట్టుగా డబల్. అది అసలు నిజంగా చెప్పాలంటే కొన్ని మా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఉంది, దానికి వాడేది 200 యూనిట్లు, 4,000 5,000 వస్తుంది. ఎక్కడి నుంచి భరించాలి ఇవన్నీ? ఏదో కొంచెం ఇది మామూలుకి ఎంత ఉంటుంది? నా సోలార్ ఉన్నమాట, లేకపోతే ఒక్కొక్కటి 10,000 వస్తుంది. సోలార్ ఉంటే ఏం చేస్తారు? ఇంతకుముందు కూడా ఒకసారి చేశారు సోలార్కి. ఇంత ప్రీవియస్ గవర్నమెంట్లో కూడా సోలార్ అయ్యే ₹2 దగ్గర కొని అదేమో ₹15 దగ్గర వేశారు, బిల్లింగ్ వేశారు. తేడా వస్తే సంబడి హాస్ గాన్ టు ది కోర్ట్. అప్పుడు వచ్చేస్తే తర్వాత సారీ చెప్పి లెటర్ వచ్చి సరి చేసి లెటర్ వచ్చి అక్కడి నుంచి చెప్పారు సరి చేశారు. దీన్ని కూడా అప్పుడు ఆ రకంగా తప్పులు చేసిందని వాట్ వి రిక్వెస్ట్ ది గవర్నమెంట్ త్రూ ది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఈఆర్సీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషను కొన్ని సలహాలు, సంప్రదింపుల కోసం అంతా రాష్ట్రం మొత్తం నడుస్తుంది, ఇవాళ నిన్న రేపు కూడా. అందులో భాగంగాను తర్వాత మా సామాన్యుడి మీద పడేటువంటి విద్యుత్ శక్తి భారాన్ని గురించి మేము ఈ రోజున జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున మా తెనాలి నియోజకవర్గం తరఫున ఈ గారికి, డివిజనల్ ఇంజనీర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మేము చెప్పేది ఒకటే, ఇంతకుముందు వైసీపీ గవర్నమెంట్లో కరెంటు చాలా పెంచారు అని చెప్పి చాలా రకంగా ఆందోళన చేయడం జరిగింది. అప్పుడున్న ప్రతిపక్షాలైన తెలుగుదేశం, జనసేన, ఇప్పుడున్న అధికార పక్షంలో ఉండాలి బీజేపీ. అప్పుడు ఉన్నదానికంటే వీళ్ళు తగ్గించాల్సింది పోయి ఇప్పుడు పెంచారు. నేను సోదాహరణంగా ఎగ్జాంపుల్తో సహా ఇస్తాను. మేము చెప్పింది ఏంటంటే విద్యుత్ శక్తి మీద వచ్చేటువంటి బిల్లు ఆల్మోస్ట్ డబల్ అయ్యింది. రేట్ అట్టాగే అంటున్నారు యూనిట్ కానీ, అందులో ఫిక్స్డ్ ఛార్జెస్, ఎలక్ట్రిసిటీ డ్యూటీ, సర్ఛార్జీ, ట్రూప్ ఛార్జీలు కూడా 3 రకాలు, 4/22, 4/23, 11/24 నుంచి 3 రకాలు కలిపి అనుకున్న దానికంటే డబల్ అవుతుంది.
మేము డిమాండ్ చేసేది ముఖ్యంగా 3. ఈ ట్రూ అప్ ఛార్జెస్లన్నీ విత్డ్రా చేయండి, ఉపసంహరించుకోండి. 25, 26కి ఏ రకమైనటువంటి ఛార్జీలు పెంచొద్దు. 3వది, మీరే అమెరికా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి జగన్ గారికి 1750 కోట్లు 2000 కోట్లు లంచం తీసుకున్నాడు అదాని ఒప్పందంతో అని చెప్పేసి అమెరికా ఇన్వెస్టిగేషన్ సంస్థ నిర్ధారించిందని చెప్తున్నారో, ఆ రకంగా ఎప్పుడైతే మీరు కన్విన్స్ అయినప్పుడు వైసీపీ దాని మీద జగన్ గారు డబ్బులు తీసుకున్నారు అదాని ఇదని కన్విన్స్ అయినప్పుడు ఆ ఒప్పందాన్ని మీరు ఎందుకు రద్దు చేయరు? మోడీ అంటే భయం వేస్తుందా? అదాని మోడీ అంటే భయం వేస్తుందా? మీకు అందరికీ ప్రజలకి మేలు. మీకు యూ గాట్ 164 out of 175 అంత మ్యాండేట్ వచ్చింది. ప్రజలకు బాధ్యులా మీరు మోడీ గారికి బాధ్యులా అని చెప్పేసి మేము క్వశ్చన్ చేస్తున్నాం. దాన్ని ఇమీడియట్గా మీకు చిత్తశుద్ధి, ధైర్యం, దమ్ము ఉంటే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఎవరైనా కానీ ఇమీడియట్గా అదాని ఒప్పందాన్ని రద్దు చేయండి, తద్వారా ప్రజలకు ఉపయోగపడండి అని చెప్తున్నారు. తర్వాత 3వది ఏంటంటే, ఒక పాయింట్ ఇక్కడ సోలార్ దానికి ఇప్పుడు ఈ గారితో మాట్లాడితే కొంత అందరికీ ఇప్పుడు నిన్న కూడా సీఎం గారు ప్రధానమంత్రి సూర్య గారు చేసి కుప్పంలో ఓపెన్ చేశారు. మన తెనాలి ప్రాంతం అంతా కూడా వ్యవసాయ ప్రాంతం. ఇప్పుడు నీళ్లు కూడా కొంచెం లేటుగానే ఇస్తూ ఉన్నారు. అదిగాక ఈ ప్రాంతం అంతా కూడా మొక్కజొన్న వేస్తున్నారు. ఇది కూడా ఇంపార్టెంట్, పెట్టండి మీరు కూడా కట్ చేయకుండా. మొక్కజొన్న వేస్తున్నారు. ఈ మొక్కజొన్నలో తడులు పెట్టాల్సిన అవసరం వస్తుంది. దీనికి కూడా ఒక్కొక్కసారి నీళ్లు తక్కువైనా కానీ ఇక్కడ బోర్లు వేసి అక్కడ కనుక మీరు సోలార్ ఇచ్చేసి వ్యవసాయదారులకు సబ్సిడీ ఇచ్చేసి ఫ్రీగా ఇవ్వండి. జస్ట్ లైక్ ఎలాగే SC STకి ఇస్తున్నారో అలాగే ఫ్రీగా ఇవ్వండి రైతులకి సోలారు. అప్పుడు చాలా వరకు నారుమల్లకు కానీ చిన్న చిన్న కమతాలతో కూరగాయలు పండించుకునే వాళ్ళకి కానీ మొక్కజొన్న కానీ చాలా వరకు ఉపయోగం ఉంటుంది. శ్రీ శరణాగతి గోష్ఠి ట్రస్ట్ ఆధ్వర్యంలో ధనుర్మాస వ్రత మహోత్సవాలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. బుధవారం నిర్వహించిన పుష్పయాగంలో పరిసర ప్రాంత ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల రోడ్లోని ఎర్రంశెట్టి గంగాధర్, ఎర్రంశెట్టి రమేష్ బాబు స్థల ప్రాంగణంలో శ్రీ ధనుర్మాస వ్రత ప్రయుక్త శ్రీకృష్ణ దీక్ష మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. శ్రీ శరణాగతి గోష్ఠి ట్రస్ట్ ఆధ్వర్యంలో గత నెల 16వ తేదీ నుండి ప్రారంభమై ఈ నెల 13వ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నాయి. ధనుర్మాస మహోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు విశేష కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం నుండి శ్రీ శరణాగతి మండపం వద్ద విశేష పూజలు నిర్వహించారు. గోదాదేవి 24వ పాసురాన్ని ద్రవిడ భాషలో స్తుతించారు. పుష్ప యాగంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని వివిధ రకాల పుష్పాలను తీసుకువచ్చారు. స్వామి అమ్మవార్లకు పూజలు చేశారు. శ్రీ భగవత్ రామానుజులను పూల పల్లకిపై అలంకరించి ఘనంగా ఊరేగింపు చేశారు. అనంతరం భక్తులందరికీ తీర్థ అన్న ప్రసాదాలని అందజేశారు. కార్యక్రమాల వివరాలను శ్రీ నరేంద్ర రామానుజ దాస స్వామి తెలియజేశారు. ప్రతి సంవత్సరం 8వ తారీఖు 24వ రోజున ఇలాంటి కార్యక్రమాన్ని అద్భుతంగా మన ఆచార్యుల వారు రూపకల్పన చేశారు. ఆ కార్యక్రమం సందర్భంగా ఇవాళ ఈ పుష్పయాగ కార్యక్రమం జరుగుతుంది. ఇవాళ రోజున సుమారుగా ఒక 3 క్వింటాల పుష్పాలని స్వామికి సమర్పణ చేయటం జరుగుతుంది. ఈ పుష్పాల యొక్క మహోత్సవ సందర్భంగా రేపు జరిగేటువంటి ఎల్లుండి జరిగేటువంటి వైకుంఠ ఏకాదశి అత్యంత అద్భుతంగా జరుగుతుంది శరణాగతి గోష్ఠిలో. భగవంతుడు వైకుంఠ ద్వారములో నుండి వేంచేస్తూ ఉన్నప్పుడు ఈ జీవులందరినీ తీసుకుని తాము వైకుంఠంలోకి అడుగు పెడుతూ ఉంటారు. అలాంటి ఉత్సవం రేపు జరిగేటువంటి 10వ తారీఖు రోజు జరుగుతుంది. మరలా 11వ తారీఖు కోడారై మహోత్సవం. మనం చేసేటువంటి కార్యక్రమానికి ప్రధానమైనటువంటి ఉత్సవం కోడారై మహోత్సవం. ఆ కోడారై మహోత్సవాన్ని రేపు అనగా 11 శనివారవ తారీఖున ఉదయం 10 గంటల దగ్గర నుంచి కోడారై మహోత్సవం ఆరంభమవుతూ ఉంటుంది. చక్కగా సుమారుగా ఒక 600 లీటర్ల పాలతో ప్రసాదాన్ని చేయటం జరుగుతుంది. కోడారై పాయసం అత్యంత అద్భుతమైనటువంటి రీతిలో ఈ కోడారై మహోత్సవం జరుగుతుంది కనుక ఆ మహోత్సవానికి 50 మంది భక్త మహాశైలందరూ విచ్చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే జై శ్రీమన్నారాయణ. ఈ పుష్పార్చన అడిపూర్తి ఉత్సవం అనేటప్పటికీ స్వామి యొక్కనేప్పటికీ అమ్మవారు స్వామివారి దగ్గర చేరేది జీవాత్మ పరమాత్మ. జీవాత్మ అంటే 25, 26 తత్వం పరమాత్మ. ఈ 2 తత్వాలు ఎల్లుండి కలుస్తాయి. కలిసిన తర్వాత ఈ 2 తత్వాలు అనుభవించేది కోడారై పాయసాన్ని అనుభవిస్తారు. అంటే స్వామి అమ్మ కలిసి
అందరు కూడారై వెళ్ళం శ్రీ గోవింద ఉందన్నై పాడి పరేగుండు యాంపరి సమ్మానం నాడు పొగడం పరిసానందాగా సూడకమే తోల్బడి తోడే செவுப்புவே பாடகமே அன்னை பழகணும் யாமனும் ఆడ ఎడుపు అది పిన్నే పారుసోర్ మూడు పేద ముడంగై వజవార కురుకుతుంది అంటే అమ్మవారు స్వామివారు ఆ రోజున ఈ కూడార పాసన అనుభవించి అందరూ చక్కగా భోగ్యంగా ఆరగిస్తారు. జీవ పరమాత్మలు జీవుడు పరమాత్మ ఆ రోజు కలిసి ఉంటాయి. జీవాత్మ అనేప్పుడు 25, పరమాత్మలు 26 తత్వం. ఈ 2 తత్వాలు ఆ రోజున కలుస్తాయి. తర్వాత కలిసిన తర్వాత ఎప్పటికీ 13వ తారీఖున గోదా కళ్యాణం. అమ్మవారి 30 రోజులు వ్రతం చేసి అమరావతి కాలనీలో ప్రధాన అంతర్గత రోడ్లు పూర్తిగా దెబ్బతిని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అమరావతి కాలనీ సంక్షేమ సంఘ నాయకులు తెలిపారు. కాలనీలో దెబ్బతిన్న రోడ్లపై రాకపోకలు సాగిస్తూ ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారని అధికారులు స్పందించి మరమ్మతులు చేయాలని కోరారు. తెనాలి పట్టణంలోని 30, 32 వార్డు పరిధిలో గల అమరావతి కాలనీలో అమరావతి కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు బుధవారం ఉదయం పర్యటించారు. కాలనీలో దెబ్బతిన్న రోడ్లను వారు పరిశీలించారు. అమరావతి కాలనీలో ప్రధాన అంతర్గత రోడ్లు పూర్తిగా దెబ్బతిని ప్రజలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు ఈ సందర్భంగా తెలియజేశారు. 13 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న కాలనీలో దెబ్బతిన్న రోడ్లపై రాకపోకలు సాగిస్తూ ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారని చెప్పారు. అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి రహదారులు నిర్మించడంతో పాటు దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అమరావతి కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు గుమ్మడి నారాయణరావు, కార్యదర్శి జి పూర్ణచంద్రరావు, కోశాధికారి రామ్మోహన్ రావు, వై వెంకటేశ్వర్లు, ఎస్కే నన్నే సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు గుమ్మడి నారాయణరావు, రిటైర్డ్ ప్రిన్సిపాల్. అమరావతి కాలనీ గృహయజమానుల సంక్షేమ సంఘం యొక్క అధ్యక్షుడిని నేను. ఇప్పుడు మా కాలనీ తెనాలి పట్టణంలో 30 వార్డులు మరియు 32 వార్డుల్లో విస్తరించి ఉన్నది. 30 వార్డులో 700 పైగా గృహాలు ఉంటే 32 వార్డులో 600 పైగా గృహాలు ఉన్నాయి. ఇప్పుడు మాకు మొత్తం మా కాలనీలో 13 కిలోమీటర్ల రహదారులు ఉన్నాయి. అంతర్గత రహదారులు కలుపుకుని దాదాపు ఈ ప్రధాన రహదారులు అన్నింటినీ 30 వార్డు వాళ్ళు, 32 వార్డు వాళ్ళు, 31 వార్డు వాళ్ళు అందరూ దాదాపు 10,000 జనాభాని ఈ రోడ్లను ఉపయోగించుకుంటున్నారు. కోదండ శివ స్కూల్ దగ్గర నుంచి ఎడ్లనంగైపోయే రోడ్లు మొత్తం ప్రధాన రహదారి ఉంది. అలాగే అంతర్గత రహదారులు ఉన్నాయి. ఇవన్నీ కూడా దారుణంగా దెబ్బతిని కనీసం ద్విచక్ర వాహనాలు కూడా పోయే పరిస్థితి లేదు. సైకిల్ వాళ్ళు కూడా కింద పడి దెబ్బలు తోలుతున్నాయి. కాబట్టి మేము మొదటి నుంచి కూడా ఈ రోడ్లను మరమ్మతు చేయమని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కానీ ప్రభుత్వం వారు మున్సిపల్ కమిషనర్ గారు చెప్పిన విషయం బట్టి మొత్తం పట్టణంలోని 40 వార్డుల్లో వాళ్ళు 25 లక్షలు శాంక్షన్ చేసినట్టుగా చెబుతున్నారు. దీని మూలంగా కనీసం ఒక వార్డుకి 60,000 రూపాయలు కూడా మించి రాదు. కాబట్టి దీని మూలంగా ఎటువంటి ఉపయోగం లేదు. ఊరికినే గుంతల్ని ప్యాచ్వర్క్ చేసినంత మాత్రాన పెద్దగా ఉపయోగం ఉంటుందని చెప్పి మేము అనుకోవటం లేదు. మరి కూటమి ప్రభుత్వం వాళ్ళు మరి పల్లెటూళ్ళలో పంచాయతీల్లో మరి సిమెంట్ రోడ్లు వేసినప్పుడు కనీసం పట్టణాల్లో ఒక సింగిల్ లేయర్ తార్ రోడ్డు వేస్తే ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే మన పట్టణంలో ఉన్న 40 వార్డులో ముఖ్యంగా మా 30, 32 వార్డులో అమరావతి కాలనీలో ప్రధాన రహదారులు కానివ్వండి, అంతర్గత రహదారులు కానీ ఒక లేయర్ తార్ రోడ్లు వేసినట్టయితే ప్రజలకు ఉపయోగకరంగా అని చెప్పి మేము భావిస్తున్నాము. ఆ విధంగా మేము ప్రభుత్వాన్ని గౌరవించినటువంటి మన రాష్ట్ర మంత్రివర్యులు నాదెళ్ల మనోహర్ గారిని, అధికారులు ఎవరైతే ఉన్నారో మున్సిపల్ కమిషనర్ కానివ్వండి, సబ్ కలెక్టర్ కానివ్వండి, తహసీల్దార్ కానివ్వండి, వాళ్ళందరినీ కూడా మేము ఈ విధంగా మేము కోరుతున్నాం. ఈ కోగటి శివయ్య హై స్కూల్ దగ్గర నుంచి ఎడ్లలింగయ్య కాలనీ వరకు ప్రధాన రహదారి ప్రతి నిమిషానికి 10 వాహనాలు వెళ్తూ ఉంటాయి ఈ రోడ్డు మీద. పాదచారులు కానీ, ఆటోలో వెళ్ళే వాళ్ళకి కానీ, ఏ వాహనం వెళ్ళే వాళ్ళకైనా సరే చాలా ఇబ్బందులు పడుతున్నారు. మేము అధికారులని, మున్సిపల్ అధికారులని, రాజకీయ నాయకులను అందరినీ కలుస్తున్నాం. మీ రోడ్డు వేస్తున్నాం అని చెబుతున్నారు. కానీ ప్రైవేటు పల్లెటూళ్ళలో రోడ్లు వేస్తున్నారు. కానీ పట్టణాల్లో ఉన్న బాగా రోడ్లు 60 అడుగుల రోడ్లు ఇవన్నీ కనీసం నడవడానికి కూడా సౌకర్యం లేదు. కొన్ని నెలల సంవత్సరాల నుంచే ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి దీన్ని త్వరితగతిన దీన్ని ఒక సింగిల్ లేయర్ అయినా తార్ రోడ్ లాగా వేసి ప్రజల కష్టాలను తీర్చాలని అధికారులను కోరుచున్నాం. తెనాలి పట్టణంలోని రజక చెరువు వద్ద అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు విషయంలో వివాదం నెలకొంది. విగ్రహ ఏర్పాటును మంగళవారం రాత్రి అధికారులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. తెనాలి రజక చెరువు వద్ద మంగళవారం రాత్రి తీవ్ర ఉద్రిక్త నెలకొంది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటును పోలీసులు, పురపాలక సంఘ్, టౌన్ ప్లానింగ్ అధికారులు అడ్డుకోవడంతో వివాదం తలెత్తింది. రజక చెరువు కూడల్లో పాత పార్లమెంటు భవనం ఆకారంలో చిన్నపాటి భవనాన్ని నిర్మించి అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి 3 రోడ్ల కూడలుగా మార్చేందుకు కొన్నేళ్ల క్రితం పనులు ప్రారంభించారు. భారీ విగ్రహం ఏర్పాటు చేయాలని తలచారు. అయితే ఆ తర్వాత పనులు ఆగిపోయాయి.
తాజాగా మంగళవారం సాయంత్రం అక్కడ దిమ్మె నిర్మించి ప్రస్తుతానికి చిన్న విగ్రహం ఏర్పాటు చేసే పనులు ప్రారంభించారు. దీంతో పనులు చేసేందుకు వీలు లేదని స్టే ఉందంటూ పోలీసులు అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న మాల మహనాడు, దళిత సంఘాల నేతలు అక్కడికి చేరుకుని తమ వద్ద ఉన్న అనుమతి పత్రాలను చూపించారు. టౌన్ ప్లానింగ్ అధికారులు వచ్చి స్టే ఉందని చెప్పడంతో దళిత సంఘాల నాయకులు ఆర్డర్ కాపీ చూపించాలని డిమాండ్ చేశారు. వారు ఎటువంటి ఆధారం చూపకపోవడంతో పనులను ప్రారంభించారు. 2 టౌన్ సిఐ రాముల నాయక్ దళిత నేతలతో చర్చలు జరిపారు. దళితులు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో 1 టౌన్ 3 టౌన్ సిఐలు పెద్ద ఎత్తున తమ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎట్టకేలకు నిర్వాహకులు అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారు. తెనాలిలోని అంబేద్కర్ గారి స్టాచ్యూ 91లో 14 మంది ప్రాణాలు పోగొట్టుకున్న ఆ స్ఫూర్తితో రామ్ విలాస్ పాస్వాన్ గారు ఇక్కడ శంకుస్థాపన చేశారు. తర్వాత కొన్ని దుష్టశక్తులు ఎవరింట్లో విగ్రహం పెడతలా, అంబేద్కర్ గారు విగ్రహం పెడుతుంటే కొన్ని దుష్టశక్తులు కోర్టుకు వెళ్ళాయి. కోర్టు గౌరవ సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషన్ రాసిన అంబేద్కర్ గారు అంటే అందరికి ఇష్టం కాబట్టి కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీకి పర్మిషన్స్ ఇవ్వండి అని స్పష్టమైన ఆర్డర్స్ ఇస్తే గుంటూరు కలెక్టర్ గారు విగ్రహాన్ని కట్టుకోండి, రోడ్డు డివైడింగ్ చేయండి అవసరమైతే అని ప్రొసీడింగ్స్ ఇచ్చాడు. అక్కడ తర్వాత మున్సిపల్ కమిషనరు పర్మిషన్ ఇచ్చారు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఎస్టిమేషన్ ఇచ్చారు. గత ఎమ్మెల్యేలు ఆల్పాటి రాజా గారు కానీ, అన్నాబద్ది శివకుమార్ గారిని వాళ్ళు మేము కడతామన్నారు. కానీ మేమేమన్నా అంటే ఇది ఉద్యమంతో పుట్టిన విగ్రహం కాబట్టి మా సొంత డబ్బులతో నిర్మించాలని, అది కూడా అత్యంత పార్లమెంటు స్నేహంతో వృద్ధించాలని మేము దీన్ని చేసాము. కరోనా వలన ఇది కొంత పెండింగ్ పడింది, డబ్బులు లేక. ఈరోజు 60 లక్షల ఎస్టిమేషన్ ఈ విగ్రహం. ఒకటే అడుగుతున్నానండి అధికారులకు కానీ, ఎవడో ఫోన్ చేస్తే వచ్చిన అధికారులకు కానీ, లేకపోతే పాలకులకు కానీ, తెనాలిలో గల్లీకి ఒక విగ్రహం పెట్టారు, పర్మిషన్లు ఉన్నాయా? ఎన్టీఆర్ విగ్రహాలు, వైఎస్ఆర్ విగ్రహాలు, ధర్మారావు గారి విగ్రహాలు, మనిషికి ఒక విగ్రహాలు పెట్టుకున్నారు. పోలీస్ ఆఫీసర్ విగ్రహాలు, పర్మిషన్స్ ఉన్నాయా? కానీ మేము ఏదైతే చెప్తున్నామో ఈ విగ్రహానికి కోర్టు ఆర్డర్ ఉన్నది, కలెక్టర్ ప్రొసీడింగ్స్ ఉన్నాయి. మేము కోర్టు ఆర్డరు, కలెక్టర్ ప్రొసీడింగ్స్, మున్సిపల్ ఆఫీస్ పర్మిషన్ ఉంటే కొత్తగా పర్మిషన్ తీసుకోవాలంట. ఇదేంటో నాకు ఎక్కడ అర్థం కాల. మళ్ళీ అందరూ చదువుకున్న ఆఫీసర్సే. ఒకసారి కలెక్టర్ పనిచేస్తే కలెక్టర్ కాదా? ఒకసారి మున్సిపల్ కమిషనర్ కాదా? అంటే ఇది ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం అనేది చాకల్ చెరువు దగ్గర నిర్మాణం చేయడం జరుగుతుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం అనేటువంటి నిర్మాణం జరుగుతూ ఉంది. మన దగ్గర క్లియర్ కట్గా ఆ రోజుల్లో రోడ్డు వైండింగ్ చేస్తూ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టుకోవచ్చు అని చెప్పేసి కోర్టు కూడా వెళ్ళేసేసి, ఆ తర్వాత కోర్టు డైరెక్షన్ ఇస్తే కలెక్టర్ గారి దగ్గర నుంచి తెనాలి మున్సిపాలిటీకి రావడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రాంతంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం అనేది ఎందుకు పెడుతున్నాం, దేనికి పెడుతున్నాం అనేటువంటి జనాలు తెలియాలి. మెయిన్ పాయింట్ ఏంటంటే ఇది కారంచేడు, చుండూరు, చెవులూరు, కొల్లిపర, పిప్పర, దొంతాలి, గరగరపర్రు, ఆగిరిపల్లి ఇట్లాగా చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగినటువంటి ఉద్యమాలకు స్ఫూర్తిగా వాళ్ళకి డెడికేట్ చేస్తూ, ఎవరైతే దళిత ఉద్యమంలో చనిపోవడం జరిగిందో, ఎవరైతే ఈ దళిత ఉద్యమం కోసం పనిచేశారో, ఎవరైతే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో వాళ్ళ యొక్క జీవితాలను త్యాగాలు చేశారో వాళ్ళ కోసం డెడికేషన్గా ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం అనేటువంటిది ఈ ప్రాంతంలో నిర్మాణం జరుగుతూ ముందుకు వెళ్తా ఉంది. అయితే ఈ రోజున సడన్గా కట్టడం కాదు. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం అనేటువంటిది ఏప్రిల్ 14వ తారీఖున ఈ యొక్క 2025 సంవత్సరంలో పెట్టాలనేటువంటి ఉద్దేశం అనేటువంటి సంకల్పంగా మరి సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా ముందుకు వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క విగ్రహం అనేటువంటిది ఇప్పుడు ప్రస్తుతానికి ఇక సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా ఈ చిన్న విగ్రహం అనేటువంటిది పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మొత్తం కూడా క్యాలెండర్లు కడుతూ, ఎవరైనా చనిపోతే ఫ్లెక్స్లు కడుతూ, లేకపోతే ఆయా పార్టీలకు సంబంధించి ప్రచారాలు చేసుకుంటూ రకరకాలుగా మనుషులు ఇక్కడికి వచ్చి అసాంఘిక అవాంఛనీయ కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తా ఉన్నారు. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం. ఈ విగ్రహం దగ్గర మీరు ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే, ఒక సంకల్ప కార్యక్రమంతోనే ఈ రోజున ఈ యొక్క బస్ వరకు ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని పెట్టి అందరికి తెలియపరుస్తూ, ఇది ఒక గుడి, ఇది ఒక విహార్, ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే విశ్వవిజ్ఞాని విహార్గా ఈ ప్రాంతం అనేటువంటిది రేపు రోజున ఎలా విరాజిల్లబోతుంది. కాబట్టి విద్య, వైద్యం, కళా, సాహిత్య రంగాలే కాదు, రాజకీయ రంగంలోనూ తనదైన ప్రాభవాన్ని చాటుతున్న చైతన్యవంతమైన పట్టణం ఆంధ్ర ప్యారిస్ తెనాలి.
ఆయా రంగాల్లో ప్రముఖులు ఎందరో తెనాలికి కీర్తిని సాధించి పెట్టారు. సాహస రాజకీయ నేత మాజీ మంత్రి అన్నాబత్తుని సత్యనారాయణ కూడా ఆ కోవలోకి వస్తారు. రాజకీయవేత్తగా ఎదిగిన రైతు బిడ్డ అన్నాబత్తుని సత్యనారాయణ 33వ వర్ధంతి సందర్భంగా ఎస్ న్యూస్ స్పెషల్ స్టోరీ. సమాజం నాకేమిచ్చిందని ఎందరో అనుకుంటారు. సమాజానికి నేనేం చేశాను అని కొందరే ప్రశ్నించుకుంటారు. ఎంత సేవ చేస్తున్నా ఇంకా తక్కువే అనుకుంటూ మరింతగా సమాజ సేవలో పురోగమిస్తుంటారు. తెనాలికి చెందిన మాజీ మంత్రి అన్నాబత్తుని సత్యనారాయణ ఇందుకు నిదర్శనం. పేరుకు తగినట్టే సత్యమే చెప్పారాయన. చెప్పిన సత్యాన్ని చెప్పినట్టుగానే ఆచరించారు. సత్యం అని సన్నిహితుల చేత ఆప్యాయంగా పిలిపించుకున్నారు. ప్రజలకు సేవ చేయాలనే ఆకాంక్ష, అందుకు తగిన సంకల్పం ఉంటే విద్యార్హతలు, అనుభవం లేకుండా రాజకీయాల్లో రాణించవచ్చని నిరూపించిన రైతు బిడ్డ ఆయన. రాజకీయవేత్తగా ఎదగటమే కాదు, రాష్ట్ర మంత్రి కిరీటాన్ని ధరించవచ్చనే సత్యాన్ని చాటారు సత్యనారాయణ. నిరాడంబరం, ముక్కుసూటితనం, నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరించటం అనే సుగుణాలే ఆభరణాలుగా ఆయన జీవనయాత్ర చేశారు. రైస్ మిల్లర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా, మున్సిపల్ కౌన్సిలర్గా, మున్సిపల్ చైర్మన్గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా విజయయాత్ర కొనసాగించారు. భావితరాలకు ఆదర్శంగా నిలిచారు. ఇప్పటికీ అన్నాబత్తుని సత్యనారాయణ అంటే సాహసోపేత రాజకీయ నేత అనిపించుకుంటున్నారు. అన్ని వర్గాల ప్రజలు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు అన్నాబత్తుని సత్యనారాయణను అభిమానిస్తుంటారు. ఏటా ఆయన వర్ధంతి రోజైన జనవరి 9వ తేదీన ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తుంటారు. తెనాలిలోని ఐతానగర్లోని సాధారణ రైతు కుటుంబంలో 1923లో అన్నాబత్తుని సత్యనారాయణ జన్మించారు. తల్లిదండ్రులు అన్నపూర్ణమ్మ, శివయ్య. కుటుంబ నేపథ్యంలో ఎదురైనటువంటి ఆటుపోట్ల కారణంగా మెట్రిక్తోనే చదువుకు స్వస్తి పలికారు. కుటుంబ వారసత్వమైన వ్యవసాయంలో కొనసాగుతూ పశుపోషకుడిగా, రైస్ మిల్లర్గా జీవితాన్ని ఆరంభించారు. తనలోని నాయకత్వ లక్షణాలతో అనతి కాలంలో రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడి హోదా వరించింది. కుటుంబ సన్నిహితులు, స్థానిక అభిమానుల సూచనపై పట్టణ రాజకీయాల కేసి చూశారు. మున్సిపల్ కౌన్సిలర్గా పోటీ చేసి రాజకీయ అరంగేట్రం చేశారు. కాలేజీ చదువులు లేకున్నా వివిధ వ్యాపకాలతో సమాజాన్ని చదివిన జ్ఞాని సత్యనారాయణ. ప్రజానాడిని పసిగడుతూ వారి అభీష్టం మేరకు నడుచుకుంటూ మున్సిపల్ చైర్మన్గా ఎన్నికయ్యారు. 1981-82లో మున్సిపల్ చైర్మన్గా అన్నాబత్తుని సత్యనారాయణ పనిచేసిన కాలం పట్టణ ప్రజలకు చిరస్మరణీయమైన జ్ఞాపకం. ఇప్పటికీ 4 దశాబ్దాలు గడిచినా ఆ స్వల్ప వ్యవధిలో సత్యనారాయణ తీసుకున్న నిర్ణయం ఒకటి ఊహకు అందనిదే. పట్టణాభివృద్ధికి అవరోధంగా ఉన్న ట్రాఫిక్ మెరుగుదలకు, ఆక్రమణల తొలగింపుతో సంచలనం సృష్టించారు. ముఖ్యంగా మార్కెట్ సెంటర్ నుండి గాంధీ చౌక్ వరకు గల మెయిన్ రోడ్డు విస్తరణ పులినోట్లో తలపెట్టడం వంటిదని చాలామంది హెచ్చరించారు. చైర్మన్గా 4 కాలాల పాటు ఉండాలంటే అటు కేసి చూడొద్దని శ్రేయోభిలాషులు సూచించారు. ఎవరెంతగా చెప్పినా సత్యనారాయణ తన మొండి పట్టు వీడలేదు. అనుకున్న లక్ష్యాన్ని సాధించే క్రమంలో అక్కడి ప్రజలు, వ్యాపారుల నుంచి నిరసనలు ఎదురయ్యాయి. ఏవీ పట్టించుకోలేదు. ఆక్రమణలు తొలగించి చూపారు. ట్రాఫిక్ రద్దీతో నిత్యం సతమతమవుతుండే మెయిన్ రోడ్ విశాలమైన తీరును చూసి పట్టణ ప్రజలు హర్షించారు. ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. మార్కెట్ సెంటర్లో అన్నాబత్తుని పురవేదికను ఆయన హయాంలోనే నిర్మించారు. నాటి నుంచి అదే పురవేదిక రాజకీయ పార్టీల వివిధ ఉద్యమాలకు బహిరంగ సభావేదికగా ఉపయోగపడుతోంది. బీజేపీ అగ్రనేతల్లో ఒకరైన అద్వానీ నుంచి బీఎస్పీ అధినేత కానీ, కాంగ్రెస్ నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి అనేక మంది రాజకీయ నేతలు ఆ పురవేదికపై ప్రసంగాలు చేసిన వారిలో ఉన్నారు. ట్రాఫిక్కు అవరోధంగా ఉన్న పండ్ల వ్యాపారుల కోసమని మున్సిపల్ కార్యాలయం వెనక భాగంలో ప్రత్యేకంగా పండ్ల మార్కెట్ ఏర్పాటు చేశారు అన్నాబత్తుని సత్యనారాయణ. మున్సిపల్ చైర్మన్ సాధించిన గుర్తింపుతో అప్పుడే తెలుగుదేశం పార్టీని స్థాపించిన సినీ ప్రముఖుడు ఎన్టీ రామారావు దృష్టిలో పడ్డారు. అన్నగారు, మీరు మా పార్టీలో చేరండి అంటూ వచ్చిన ఆహ్వానంతో అన్నాబత్తుని సత్యనారాయణ తెలుగుదేశం పార్టీలో చేరారు. 1983 అసెంబ్లీ ఎన్నికల్లో తెనాలి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన అన్నాబత్తుని సత్యనారాయణ 29,000 భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఎన్టీ రామారావును గద్దెదింపిన సంక్షోభంలోనూ ఎమ్మెల్యే సత్యనారాయణ తాను నమ్మిన ఎన్టీఆర్ పక్షాన్ని నిలిచారు. 1985 ఎన్నికల్లో మరోసారి తెనాలి ఎమ్మెల్యేగా గెలిచిన సత్యనారాయణను ఎన్టీఆర్ తన మంత్రిమండలిలో కేబినెట్ మంత్రిగా స్థానం కల్పించారు. ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రిగా సత్యనారాయణ సమర్థవంతంగా నిర్వహించారు. మంత్రిగా తన హోదాతో పట్టణాభివృద్ధికి మరో కీలకమైన నిర్ణయం చేశారాయన.
తెనాలి విజయవాడ రహదారిలో తెనాలి శివారు గ్రామం సోమసుందరపాలెం ఇప్పుడు వెలుగుతున్న ఆటోనగర్ ఏర్పాటుకు సత్యనారాయణ ముందు చూపు చొరవే కారణం. రాష్ట్ర మంత్రిగా తన పరపతితో ప్రభుత్వాన్ని అంగీకరింపచేసి అక్కడ 56 ఎకరాల భూమిని కేటాయింపజేశారు. రహదారుల వెంట ఉండే ఆటో షెడ్లు సహా రకరకాల పనులను ఆటోనగర్కు తరలిస్తే పట్టణంలో రద్దీ నివారించవచ్చన్న ముందు చూపుతో ఆయన ఇందుకు పూనుకున్నారు. నాడు ఆయన తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు ఆటోనగర్లో అనేక పరిశ్రమలు నడుస్తున్నాయి. 8,000 మంది కార్మికులు ఉపాధిని పొందుతున్నారు. వ్యవసాయము, పశుపోషణ అలవాటైన సత్యనారాయణ ఎడ్ల పందాలను ప్రోత్సహించారు. తాను స్వయంగా నిర్వాహకుడిగా మారి ఎడ్ల బల ప్రదర్శనలను జరిపించారు. గ్రామీణులకు చక్కని ఆట విడుపును కల్పించారు. తనకు పెద్దగా చదువు లేదన్న భావనతో గ్రామీణ విద్యార్థుల కోసం ఉపాధిని కల్పించే విద్యా కోర్సులను అందుబాటులోకి తేవాలని సత్యనారాయణ సంకల్పించారు. ప్రకాశం రోడ్లో పూరిపాకల్లో అన్నావత్తుని సత్యనారాయణ డిగ్రీ కాలేజీని 1988లో ప్రారంభించారు. ఆ విధంగా రాజకీయవేత్తకు సంకల్పం ఉండాలే కానీ అవరోధం ఏదీ ఉండదని నిరూపించిన రాజకీయవేత్తగా పరిపాలనలో తనదైనటువంటి ముద్ర వేశారు. ఆయన మరణానంతరం కుమారుడు అన్నావత్తుని శివకుమార్ నిర్వహణలో ఆ విద్యాసంస్థ డిగ్రీ, పీజీ, ఫార్మసీ, ఇంజనీరింగ్ కాలేజీలుగా విస్తరించింది. గ్రామీణ విద్యార్థులకు ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలను ముంగిటకు చేర్చింది. అన్ని కాలేజీలను ఉత్తమ విలువలతో నడుపుతూ డిగ్రీ విద్యార్థులకు ఏటా 1000 మంది వరకు క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఉద్యోగాలు పొందేలా తీర్చిదిద్దుతూ పురోగమిస్తోంది. అక్కడ చదువుల వెలుగులో సత్యనారాయణ నిత్యం ప్రకాశిస్తూనే ఉన్నారు. తన ఆశయాన్ని వెలిగిస్తూనే ఉన్నారు. ఇంతటి కీర్తి కలిగిన అన్నాబత్తుని సత్యనారాయణ వర్ధంతిని ప్రతి ఏటా తెనాలిలో ఘనంగా నిర్వహిస్తారు. సత్యనారాయణ తనయుడు మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ నేతృత్వంలో గురువారం అన్నాబత్తుని సత్యనారాయణ 33వ వర్ధంతి జరగనుంది. ప్రకాశం రోడ్లోని ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ప్రాంగణంలో ఉదయం 8:30 గంటల నుండి జరిగే కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా అభిమానులు, వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు, కాలేజీ అధ్యాపకులు, విద్యార్థులు వందలాదిగా హాజరై తమ అభిమాన నేతను స్మరించుకోనున్నారు. సంక్రాంతి సెలవులకు ఇంటికి తాళం వేసి దూర ప్రాంతాలకు వెళ్లేవారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ బి జనార్దన్ రావు సూచించారు. విలువైన వస్తువులు, నగదు ఇంట్లో ఉంచవద్దని, బంగారు నగలు బ్యాంక్ లాకర్లో భద్రపరచుకోవాలని చెప్పారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో బుధవారం ఉదయం డీఎస్పీ జనార్దన్ రావు మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు పలు సూచనలు చేశారు. సంక్రాంతి సందర్భంగా సెలవులకు దూర ప్రాంతాలకు వెళ్లేవారు తమ ఇంటి చిరునామా, ఫోన్ నెంబర్ని స్థానిక పోలీస్ స్టేషన్ అధికారులకు తెలియచేయాలని ఆయన సూచించారు. అట్లాగే విలువైన వస్తువులు, నగదు ఇంట్లో ఉంచవద్దని, బంగారు నగలు బ్యాంకు లాకర్లో భద్రపరచుకోవాలని ఆయన చెప్పారు. బీరువా తాళాలను ఇంట్లో ఉంచకుండా తమతో పాటు తీసుకెళ్లాలని డీఎస్పీ సూచించారు. దూర ప్రాంతాలకు వెళ్లేవారు పోలీసులకు ముందుగానే సమాచారం ఇస్తే LMHS యాప్ ద్వారా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, తద్వారా చోరీలను నియంత్రించవచ్చునని తెలిపారు. సంక్రాంతి సంబరాల పేరట కోడిపందాలు, పేకాట నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. తెనాలి పట్టణ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు. మీరు ఈ సంక్రాంతి సందర్భంగా మీరు మీ తల్లిదండ్రుల ఇంటికి కానీ బంధువుల ఇంటికి కానీ వెళ్ళినట్లయితే మీ ఇళ్లలో విలువైన ఆభరణాలు కానీ క్యాష్ కానీ ఉంచకండి. మీ బంగారం కానీ వెండి కానీ క్యాష్ కానీ బ్యాంక్ లాకర్లో డిపాజిట్ చేసుకోండి. లేదా మీరు సంక్రాంతికి ఊరు వెళ్ళినప్పుడు తెనాలి పోలీసులకి తెలియపరిచినట్లయితే మీకు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్, అంటే మీ ఇళ్ల వద్ద కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం నిఘా పర్యవేక్షణలో మీ ఇంటిని తెనాలి పోలీసు వారు ఎల్లవేళ గమనిస్తూ ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు మీ పండగని హ్యాపీగా చేసుకొని నిర్భయంగా వెళ్ళి రావచ్చు. ముఖ్యంగా మీరందరూ కూడా లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ మీరు వెళ్తే మీరు వాడుకోండి, ఎవరు వెళ్తే వాళ్ళకి సజెస్ట్ చేయండి. మాకు తెనాలి పోలీస్ ఏ పోలీస్ స్టేషన్ ఫోన్ చేసినా, కంట్రోల్ రూమ్ పోలీస్ ఫోన్ చేసి మీ అడ్రస్ చెప్పినా ఇమీడియట్గా స్పందించి మేము మా సొంత కెమెరాలు తీసుకొచ్చి మీ ఇంటికి అమర్చి మీ ఇంటి భద్రత మేము చూసుకుంటాం. మీరు పండగ తర్వాత ఊరు నుండి తిరిగి వచ్చిన తర్వాత మాకు డ్యామేజ్ అయ్యింది, మా వస్తువులు పోయినాయని వచ్చితే ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది. అదే మీరు ముందుగా మాకు చెప్పి వెళ్తే
మేము మీ ఇంటిని పరిరక్షిస్తాము. మీరు సంక్రాంతికి ప్రైవేట్ బస్సులు కానీ ఆర్టీసీ బస్సు కానీ జర్నీ చేసేటప్పుడు విలువైన వస్తువులు బ్యాగుల్లో పెట్టుకొని జిప్పులు వేసుకొని తీసుకెళ్తూ ఉంటారు. సంక్రాంతికి అట్లాంటి పనులు చేయకండి. వస్తువులు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. జిప్ బ్యాగుల్లో పెడితే వాళ్ళు జిప్పులు తీసి ఎప్పుడు వస్తువులు ఎక్కడ ఏ టైంలో పోయినాయి కూడా మీరు చెప్పలేరు. మీరు మీ సొంత ఊరు వెళ్ళినప్పుడు కానీ లేదా రిటర్న్ తెనాలు వచ్చినప్పుడు కానీ చూసుకుంటే కానీ తెలియని పరిస్థితి ఉంటుంది. మీరు అంతగా మోసగించబడతారు. బస్సులు రద్దీ ఎక్కువగా ఉంటుంది, ట్రైన్ రద్దీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు మీ విలువైన వస్తువులను సూట్ కేసులో పెట్టుకోవడం, భద్రపరచుకోవడం, జిప్ ఉన్న బ్యాగుల్లో పెడితే జిప్ బ్యాగ్కి తాళం వేసుకోవడం చేయండి. లేదా మీరు చుట్టూ నలుగురు చేరి మిమ్మల్ని మోసం చేసి మీ బంగారు వస్తువులు కాజేస్తారు. తెనాలిలో సంక్రాంతి జరుపుకునే అందరికీ కూడా ముఖ్యంగా చెప్పేది ఏంటంటే కోడి పందాలు పేకాట్ల జోలికి పోకండి. అవి మేము అఫీషియల్గా హైకోర్టు వారు ఎవరికి అలౌ చేయట్లేదు. మీరు నమ్మి మోసపోవద్దు. వెళ్ళి తెలియని సంక్రాంతి కదా కోడి పందాలు చూడాలి, పేకాట్లు పాల్గొనాలనే అత్యుత్సాహంతో వెళ్ళి ఇబ్బందులు పడతారు. దొరికితే కేసులు పెడతారు. ప్రతి సంవత్సరం ఈ పండుగ సందర్భంలో ఒక సంవత్సరం కేసు మీ మీద రిజిస్టర్ అయితే ప్రతి సంవత్సరం మిమ్మల్ని బైండ్ ఓవర్ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా ఇటువంటి అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొని మీరు ఇబ్బంది పడకుండా ఉండాలని ఈ పత్రికాముఖంగా మీ అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఎన్నో ఏళ్లుగా తాము పూజలు చేసుకునే గుడిని తొలగించారు. కనీసం దారి కూడా లేకుండా మూసివేస్తున్నారంటూ సీఎం కాలనీ వాసులు వాపోయారు. కాలనీలో రోడ్డు పక్కన ఉన్న అంకమ్మ గుడి చెట్టును ఇటీవల తొలగించిన మున్సిపల్ అధికారులు ప్రస్తుతం ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తుండటంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. తెనాలి చంద్రబాబు నాయుడు కాలనీలో కాలువగట్టు ప్రక్కనే ఎంతో కాలంగా ఉన్న అంకమ్మ గుడి చెట్టును మున్సిపల్ అధికారులు ఇటీవల తొలగించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ ప్రదేశంలో మున్సిపల్ అధికారులు పోలీసు బందోబస్తు మధ్య ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు. బుధవారం ఉదయం టౌన్ ప్లానింగ్ అధికారులు పోలీసుల సమక్షంలో ఫెన్సింగ్ ఏర్పాటు పనులు చేపట్టారు. కాలువకు రోడ్డుకు మధ్యలో ఇనుప కంచె ఏర్పాటు చేస్తున్నారు. దీంతో గుడి వద్ద కొన్నేళ్లుగా పూజలు నిర్వహించుకుంటున్న స్థానికులు కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా నిత్యం పూజలు చేసుకుని తమ గుడిని తొలగించారని, ఇప్పుడు అక్కడికి వెళ్లేందుకు కనీసం దారి కూడా లేకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారంటూ వారు వాపోయారు. మాది చంద్రబాబు నాయుడు కాలనీ 8వ లైనయ్య. ఇక్కడ అమ్మవారు, నా పేరు ఆలకుంట యేసు. చంద్రబాబు నాయుడు కాలనీలో 22 సంవత్సరాల నుంచి అంకమ్మ తల్లిని దీపారాయణ చేసుకుంటున్నాం. 5 సంవత్సరాలకు ఒకసారి అమ్మవారికి సంబరం చేసుకుంటాం. ఒక 1000 మందికి భోజనాలు పెట్టుకుంటాం. ఇక్కడ అమ్మవారు కొలుపులు చేసి ఇవాళ మున్సిపాలిటీ వారు గుడి పడగొట్టేశారు. మొన్నటిదాకా ఫెన్సింగ్ వేయలే గుడి అంతలక్క అన్నారు. ఇవాళ వచ్చి ఫెన్సింగ్ వేసేస్తున్నారు. సీఏ గారు ఉండి మినిస్టర్ గారితో మాట్లాడదాంలే, నువ్వేమో అడ్డుకోమాక, న్యాయమే చేద్దాంలే అమ్మవారికి అని అన్నారు. దానికి మరి సీఏ గారి మాట ఆమోదించి మేము ఉన్నాము. మేము మాత్రం మాకు అమ్మవారి గుడి ఎప్పుడు ఎట్టాగుందో అలా కట్టించుకుంటామా, వాళ్ళు కట్టడమా మాకు కట్టించుకుంటా పర్మిషన్ ఇవ్వటమా కోరుకుంటున్నాం. ఫోన్ చేసాము, వస్తున్నామన్నారు. అప్పుడు వరకు కూడా ఆగలేదు. సీఏ గారు వాళ్ళ పని వాళ్ళని చేసుకెళ్ళండి, మీకు న్యాయం చేస్తారన్నారు. మరి ఆ న్యాయం ఏం చేస్తారో మరి మీరే చూడాలి. సార్కాడికి కలవమన్నారు, తర్వాత కలుస్తాం, మరి ఏం చేస్తారో ఇదంతా వాళ్ళదయ్యా. తెనాలి రజక చెరువు సర్కిల్లో అంబేద్కర్ విగ్రహాన్ని అన్ని అనుమతులతోనే ఏర్పాటు చేస్తున్నామని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణ కమిటీ సభ్యులు తెలిపారు. మంగళవారం రాత్రి కొందరు అధికారులు వచ్చి విగ్రహ ఏర్పాటును అడ్డుకోవటాన్ని వారు తీవ్రంగా ఖండించారు. స్థానిక ఐతానగర్లోని పొట్టి శ్రీరాములు కమ్యూనిటీ హాల్లో బుధవారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో అంబేద్కర్ విగ్రహ నిర్మాణ కమిటీ సభ్యులు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహ నిర్మాణ కమిటీ గౌరవ అధ్యక్షులు పిల్లి విద్యాసాగర్ మాట్లాడుతూ రజక చెరువు సర్కిల్ వద్ద నిర్మిస్తున్న అంబేద్కర్ విగ్రహ ఏర్పాట్లను పోలీసులు, మున్సిపల్ అధికారులు అడ్డుకోవటం తీవ్ర అభ్యంతరకరమని ఆయన అన్నారు. అన్ని అనుమతులతోనే అక్కడ నిర్మాణ పనులు జరుగుతున్నాయని చెప్పారు. పోలీసులు, మున్సిపల్ అధికారులు అక్కడికి వచ్చి ఎందుకు హడావుడి చేస్తున్నారని, వాళ్ళని ఎవరు పంపారని ఆయన ప్రశ్నించారు. ఎంతోమంది విద్యావేత్తలు, ఐఏఎస్, ఐపీఎస్ మేధావుల కృషి ఫలితంగా ఏర్పడుతున్న అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించాలన్న ఆలోచన చేయటం వెనుక ఆంతర్యం ఏమిటని ఆయన అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత విగ్రహ ఏర్పాట్లకు ఆటంకం కలిగిస్తే సహించేది లేదని ఆయన చెప్పారు. దళితులంతా ఏకమై ఉద్యమిస్తారని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో అంబేద్కర్ విగ్రహ నిర్మాణ కమిటీ అధ్యక్షులు కోడూరు బాబు, పిల్లివాసు, కారుమంచి రవికుమార్, గడ్డటి సుందర్ సునీల్, బేతాళ ప్రభాకర్, అకిదాసు కిరణ్ కుమార్, కనపర్తి అబ్రహం లింకన్, ఎండ్రపాటి అశోక్ కుమార్, తమనం భూషణం, బొడిగల ప్రదీప్,
కారుమంచి సునీల్ సందీప్, గోళ్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. గత రాత్రి తెనాలి ఐతనగర్ రజక చెరువు దగ్గర నిర్మాణం తలపెట్టినటువంటి అంబేద్కర్ స్టాచ్యూ, మరి అది 1992లో మున్సిపల్ వారి పర్మిషన్కి దాన్ని దరఖాస్తు చేసుకోవడం జరిగింది. 97లో కౌన్సిల్ వారు తీర్మానం చేసి దానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సంబంధిత అధికారులు అందరి దగ్గర నుండి కూడా ఆ విగ్రహ నిర్మాణానికి అవసరమైనటువంటి అన్ని అనుమతులు మేము పొందటం జరిగింది. మున్సిపల్ కమిషనర్ వారి దగ్గర నుంచి కౌన్సిల్ తీర్మానం ఆమోదంతో మరి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారి దగ్గర నుంచి, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారి దగ్గర నుంచి, అట్లానే రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ వారి దగ్గర నుంచి, అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుండి, ఉడా వారి దగ్గర నుండి, మరి పంచాయతీరాజ్ వారి దగ్గర నుండి, అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కూడా మేము ఆర్డర్ పొందడం జరిగింది. ఆ తరుణంలో మునిపల్లి ప్రసాద్ అనే అతను మేము అక్కడ అంబేద్కర్ గారి యొక్క విగ్రహ నిర్మాణాన్ని తలపెట్టామనేటువంటి ఉద్దేశంతో, మరి దాన్ని అడ్డుకోవాలనే ఉద్దేశంతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సెంటర్ అని చెప్పి బోర్డు పెట్టడం, మాకు ప్రత్యామ్నాయంగా కౌన్సిల్లో ఆయన ఒక రిప్రజెంటేషన్ ఇవ్వటం, వాళ్ళు దాన్ని తిరస్కరించడం జరిగింది. మేము ఈ అనుమతుల్ని దరఖాస్తు చేసుకునేటువంటి క్రమంలో మరి సంబంధిత కలెక్టర్లు దీని మీద 10/7/2008 ఆ తేదీనే ఇక్కడ దరఖాస్తు చేసుకోవడం జరిగింది. మరి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు తెనాలి మున్సిపల్ కమిషనర్ గారికి ఉత్తర్వులు ఇస్తూ ఆయన దానికి సంబంధించినటువంటి ఆ విగ్రహ నిర్మాణానికి సంబంధించినటువంటి అంతరాయాలు ఏమైనా ఉంటే తొలగించమని చెప్పేసి వాళ్ళు ఒక కమిటీ వేసుకొని ఆ కమిటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా తెలియజేయటం జరిగింది. ఇది దాని డాక్యుమెంట్. ఇది దీనికి అనుగుణంగానే కూడా వాళ్ళు 21 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి గంటా రామారావు, గంటా సుబ్బారావు అనే అతను ఒక కాంట్రాక్టర్ని పెట్టి ఆ రోడ్ని విస్తరణ చేశారు. విస్తరణ చేసిన తర్వాత ఆ కరెంటు పోల్స్ అన్ని రిమూవ్ చేసిన తర్వాత అప్పుడు మేము స్టాచ్యూ నిర్మాణం ప్రారంభించాం. మీరు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందుకు మీరు దీన్ని కొనసాగించలేదు, ఎందుకు నిర్మాణం చేయలేదు అని అంటే, మా దగ్గర డబ్బులు లేకపోతే సరిగ్గా అంటే నిధులు సమకూరకపోవటం వల్ల మేము దాన్ని నిర్మాణాన్ని ముందుకు కొనసాగించలేకపోయాం. ఇది కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఉత్తర్వులు. ఇది కలెక్టర్ గారు ఇచ్చింది. ఈ ఉత్తర్వులన్నీ సంబంధిత అధికారులకు అందులోనే కాపీ టు కాపీ అని తెనాలి పోలీసు వారికి ఉంది, మున్సిపాలిటీ వారికి ఉంది, R&B వారికి ఉంది, RDO గారికి ఉంది, ఉడా వారికి ఉంది, అందరికీ ఉండే ఆ కాపీ టు కాపీ అని వాళ్ళందరికీ తెలుసు. కానీ ఉద్దేశపూర్వకంగా మరి ఇది మనవాదమా మానవవాదమా అర్థం కాదు. అంబేద్కర్ గారు ఒక కులానికి, ఒక మతానికి, ఒక జాతికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు. భారతదేశానికి రాజ్యాంగాన్ని మరి రచించినటువంటి వ్యక్తి. ఆయన అందరూ గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ రోజున మరి 2 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ దౌర్జన్యంగా వచ్చి రొమ్ములీటగా తీసుకొని వచ్చి రేయ్ దిగండ్రా, అరే ఒరే అని అసభ్యంగా మాట్లాడుతూ, దుర్భాషలాడుతూ దౌర్జన్యం చేసేటువంటి పరిస్థితి ఈ రోజున వచ్చిందంటే ఆయనకి ఎవరు వత్తాసు పలికారు, ఎవరు పంపించారు, ఏంటి? నువ్వు ఒక పబ్లిక్ సర్వెంట్వి, నువ్వు వచ్చి సౌమ్యంగా వచ్చి ఏంటి, ఎందుకు పెడుతున్నారు ఏంటి అని చెప్పేసి అడగాల. ఇప్పుడు అక్కడ విగ్రహాన్ని మేము అనుకున్నటువంటి మోడల్లో పెట్టడానికి చాలా వ్యయంతో కూడినటువంటిది. దానికి సంబంధించినటువంటి నిధులన్నీ కూడా మేము సమకూర్చుకుంటున్నాం. అలాంటి తరుణంలో మీరు ఎందుకు ఆపారు, ఇంతకాలం ఎందుకు ఆపారు, అప్పుడు ఎందుకు పెట్టలేదు, ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు, ఇలాంటి ప్రశ్నలు వేయడానికి నీకు అధికారం లేదు. నువ్వు ఒక పోలీస్ అధికారిగా లేకపోతే ఒక మున్సిపల్ కమిషనర్గా మీరు వచ్చినప్పుడు మీ దగ్గర అసలు ఆల్రెడీ మీకు దీనికి సంబంధించిన నకళ్ళన్నీ కూడా మీకు అందినాయి. మీరు చూసుకోవాలి, రికార్డు చూసుకోవాలి. చూసుకోకుండా వచ్చేసి మీరు ఇవి ఆపేసేయండి, మీరు కట్టడానికి వీల్లేదు, మేము అది చేస్తాం, ఇది చేస్తాం, కూల్ చేస్తాం, నేను డబ్బులు ఇస్తాను, ఎంత ఖర్చు అవుద్దానని సర్కిల్ ఇన్స్పెక్టర్ మాట్లాడటం ఏంటి? నీ పర్సనల్ ఇంట్రెస్ట్ ఏంటి? ఇది నీ ఇల్లా? ఈ రోజున వచ్చి ఈ విధంగా మాట్లాడటం అనేది సమంజసం కాదు. స్థానిక మంత్రివర్యులు, స్థానిక శాసనసభ్యులు కూడా ఈ విషయంలో కలుగు చేసుకొని ఆయన
సంబంధిత అధికారులందరికీ కూడా డైరెక్షన్ ఇవ్వాలి, చెప్పాలి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కాదు, భారతదేశ వ్యాప్తంగానే కాదు, ఇంటర్నేషనల్గా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ విషయాన్ని మేము తెలియజేస్తాం. అందరినీ సమాయత్తం చేస్తాం. ప్రభుత్వానికి సరైనటువంటి సమాధానం చెబుతాం, పోలీసులకి సరైనటువంటి సమాధానం చెబుతాం, మున్సిపల్ అధికారులకి సరైనటువంటి సమాధానం చెబుతాం. మా దగ్గర అన్ని ఆధారాలతో కూడినటువంటి సమాచారం ఉంది. మేము భారతదేశంలో ఇప్పటి వరకు నిర్మించినటువంటి ఏ విగ్రహానికి కూడా ఇన్ని పరిమితులు, ఇన్ని అనుమతులు, ఇన్ని పర్మిషన్స్ ఏ విగ్రహం కట్టినోడు కూడా తీసుకొని ఉన్నాడు. ఈ విగ్రహానికి దరిదాపులుగా ఇప్పుడు 1992 నుంచి ఇప్పుడు వరకు మమ్మల్ని ఏదో రకంగా అడ్డుకుంటూనే ఉన్నారు. తెనాలి పట్టణంలో చూస్తే అనేకమైన ప్రధానమైనటువంటి కూడల్లో మరి లక్షలాది మంది రోజు మనందరం చూస్తూనే ఉన్నాం, ట్రాఫిక్ జామ్ అవుతూనే ఉంది. అలాంటి చోట మీరు రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలి. కానీ విశాలంగా ఉన్నటువంటి ప్రదేశంలో ఒక అంబేద్కర్ మీదే మీరు కాన్సన్ట్రేట్ చేసి అంబేద్కర్ విగ్రహాలే నిర్మించకూడదని చెప్పేసి మీరు కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో మీరు ఈ అంబేద్కర్ విగ్రహాలన్నీ కూల్చేస్తాం. ప్రభుత్వ అధికారులు ఒక రౌడీల్లాగా, గోండాల్లాగా దౌర్జన్యం చేయటం ఏంటి? వచ్చేసి పర్మిషన్లు ఉన్నటువంటి దానికి వచ్చి ఒక విగ్రహం పెడుతుంటే చిన్న విగ్రహం పెడుతున్నారు. ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అది ఓపెన్గా ఉంచడం వల్ల అక్కడ మూత్ర విసర్జన, మల విసర్జన చేస్తున్నారు. చనిపోయిన వాళ్ళే అన్ని రకాల అడ్వర్టైజ్మెంట్స్, ఏదో రకరకాల బ్యానర్స్ అన్ని తెచ్చి కడుతున్నారు. కాబట్టి అవన్నీ నియంత్రించడం కోసం వీళ్ళు అక్కడ విగ్రహం పెడితే ఎవరు ముందుకు రారు, ఇట్లాంటి పనులు చేయరని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళు రాత్రి దాన్ని నిర్మాణం పెడితే ఈ టైంలోనా మీరు పెట్టేదంటే మీరు చెప్పండి. మేము ఎప్పుడు ఇంటికి వెళ్ళాలి, ఎప్పుడు భోజనం చేయాలి, ఎప్పుడు వండుకోవాలి, ఎప్పుడు అన్నం తినాలి అన్నీ మీరు చెబుతారా? మీ పోలీస్ అధికారులకి కాపీస్ ఉన్నాయి, మున్సిపల్ అధికారులకు కాపీస్ ఉన్నాయి, రెవెన్యూ అధికారులకు కాపీస్ ఉన్నాయి, ఆర్ఎంఈ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ వాళ్ళకి కాపీస్ ఉన్నాయి, ఓడా వాళ్ళకి ఉన్నాయి. వీటన్నిటిని పెట్టుకొని ఈ రకంగా దౌర్జన్యం చేయడం అనేది సమంజసం కాదు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతాం. దీని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయాల్లో అంతరాయం కలుగు చేస్తే మేము సహించేది లేదు. 91లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు చేయడానికి కార్యక్రమాలు చేసాం. ఆయన వర్ధంతికి, పుట్టినరోజుకి కలెక్టరు, జడ్జీలు, పోలీసులు అందరూ వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత దీని వెనక ఒక 20 మంది ఐపీఎస్ ఆఫీసర్లు పనిచేశారు మాకు సహాయం. ఏం చేయాలా, మీరు ఎట్లా ఉండాలా, ఎవరి దగ్గరికి వెళ్ళాలా, ఏంటి, ఇవన్నీ చేశారు. వాటన్నిటి తిరిగి రాత్రులు అనుకున్న పగళ్ళు అనుకోకుండా ప్రతి కాగితం లేకుండా నైట్ పెట్టేస్తారు, అవి పెట్టేస్తారంటే కూడా ప్రతిదీ కాగితం ఉంటేనే మేము అక్కడ బొమ్మ పెడతామని చెప్పి మీరు అక్కడ బొమ్మ పెట్టుకోమని చెప్పారు. లుక్ కల్చర్ మీడియా లిమిటెడ్ నేతృత్వంలో స్థానిక రామలింగేశ్వరపేటలోని 40 మంది పేదలకు నిత్యావసర సరుకులను అందజేశారు. లుక్ ప్రధాన నినాదం స్వచ్ఛంద సేవను నిర్వహించడమని నిర్వాహకులు పేర్కొన్నారు. యుఎస్కు చెందిన సహరా లుక్ చారిటీ ఆధ్వర్యంలో రామలింగేశ్వరపేటలోని కార్యాలయం వద్ద బుధవారం పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. 40 మందికి బియ్యం, గోధుమ పిండి పంపిణీ చేశారు. ప్రవీణ్ టీంకు చెందిన కోటేశ్వరరావు, ప్రసన్న కుమారి, కీర్తి, అస్మత్ ధార తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని వీటిని పంపిణీ చేశారు. లుక్ అనేది స్వచ్ఛంద సంస్థ మాత్రమే కాకుండా ఆన్లైన్ ద్వారా ఉపాధిని అందించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. పేదరిక నిర్మూలనను ప్రోత్సహించడం, ఎక్కువ మంది భారతీయులకు హ్యుమానిటేరియన్ సహాయం అందించడానికి సంస్థ కట్టుబడి ఉందని చెప్పారు. విద్యలో సహాయం చేయటం, అలాగే ఉద్యోగుల పట్ల సామాజిక బాధ్యతను కూడా పెంపొందించే దిశగా కార్యక్రమాలను నిర్వహిస్తుందని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఈరోజు మనం లుక్ కల్చర్ మీడియాకు సంబంధించిన గ్రూపుకు సంబంధించి మనము ఎవరైతే పేదవారు ఉన్నారో వాళ్ళకి రైస్, వీట్ అండ్ ఆయిల్ సప్లై చేయడం జరుగుతుంది. మాకు ఈ విధంగా పూర్గా ఉన్న వాళ్ళకి సప్లై చేయడానికి హెల్ప్ చేసిన డైరెక్టర్ రాబర్ట్ క్యారీ గారికి అండ్ మేనేజర్ లూసీ గారికి కృతజ్ఞతలు. ఈ విధంగా మేము ఇప్పుడు సెకండ్ టైం మేము పూర్ పీపుల్కి మేము ఈ రైస్, వీట్ అండ్ ఆయిల్ సప్లై చేస్తున్నాము. అదేవిధంగా ఫ్యూచర్లో కూడా మేము ఇదే విధంగా ఫ్యూచర్లో కూడా అందరికీ మేము ప్రొవైడ్ చేయాలని, ఎవరైతే పేదవారు ఉన్నారో వాళ్ళందరికీ హెల్ప్ చేయాలని మేము కోరుకుంటున్నాం. నా పేరు ప్రవీణ. మేము లుక్ ఆర్గనైజేషన్ నుంచి 40 మెంబర్స్ పూర్ పీపుల్కి హెల్ప్ చేస్తున్నాము. రైస్, ఆయిల్, వీట్ ఫ్లోర్. లుక్ వచ్చేసి నేను 4 మంత్స్ నుంచి ఆన్లైన్ ఎంప్లాయీస్కి మనకి ఎర్నింగ్ అనమాట, ఆన్లైన్ ఎర్నింగ్ ఈజీగా ఉంటుంది.
టాస్క్ ఓరియంటెడ్ వర్క్ ఉంటుంది ఇందులో. సో వీళ్ళు చారిటీ అనేది మాకు ప్రొవైడ్ చేశారు ఫ్రీగా, వాళ్ళే మనీ వేస్తారు. సో మేము జస్ట్ చారిటీ చేయడానికి ఒప్పుకున్నాము. 40 మెంబర్స్కి చేస్తున్నాము. జంపని గ్రామంలో ప్రసిద్ధి చెందిన శ్రీ చెన్నకేశవాలయం వైకుంఠ ఏకాదశికి ముస్తాబవుతోంది. శుక్రవారం తెల్లవారుజామున స్వామివారు ఉత్తర ద్వారం గుండా దర్శనమివ్వనున్నారు. భక్తులకు దక్షిణావృత శంఖ తీర్థం వినియోగం చేయనున్నారు. వేమూరు మండలం జంపని గ్రామంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన చోళరాజులకు పూర్వనాటి శ్రీ చెన్నకేశవ ఆలయంలో వార్షిక వైకుంఠ ఏకాదశి ఉత్సవానికి ఆలయాన్ని ముస్తాబు చేస్తున్నారు. శుక్రవారం వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆ రోజు తెల్లవారుజామున చెన్నకేశవ స్వామివారికి గోదా అమ్మవారికి సుప్రభాత సేవ అనంతరం ధనుర్మాస పూజ తిరుప్పావై పట్టణం నిర్వహించనున్నట్లు అర్చకులు మేడూరి శ్రీనివాసమూర్తి తెలిపారు. 4 గంటలకు గోపూజ, ఉత్తర ద్వార పూజ అనంతరం శ్రీ భూసహితుడైన శ్రీ చెన్నకేశవ స్వామివారి ఉత్సవమూర్తులను గరుత్మంత వాహనంపై వేంచేసి ఉత్తర ద్వారం నుండి భక్తులకు దర్శనం ఇవ్వటం జరుగుతుందని చెప్పారు. ఈ సందర్భంగా ఎంతో పవిత్రమైన ఫలప్రదమైన ఎల్లవేళలా ఓంకారనాథ శబ్దం వినిపించే దక్షిణామృత శంఖం ద్వారా స్వామివారి అర్చన తీర్థ జలాన్ని భక్తులకు వినియోగించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. ధనుర్మాస పర్వదినాల్లో వైకుంఠ ఏకాదశి పర్వదినం రావటం వల్ల ఈ సందర్భంగా తిరుప్పావై గోష్ఠి నిర్వహించి వైకుంఠ ఏకాదశి విశిష్టతను భక్తులకు వివరించడం జరుగుతుందని తెలియజేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు క్యూ లైన్లు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలియజేశారు. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. భక్తాగ్రేశ్వరులారా, బాపట్ల జిల్లా వేమూరు మండలం జంపని గ్రామంలో చారిత్రక ప్రసిద్ధి చెంది వెలసి ఉన్నటువంటి శ్రీ చెన్నకేశవ స్వామి వారి యొక్క దేవస్థానంలో ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి పర్వదినం అనగా 10వ తేదీ శుక్రవారం వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని తెల్లవారుజామున సుప్రభాత సేవ అనంతరం తిరుప్పావై పట్టణం స్వామివారికి గోదామ్మవారికి విశేష అర్చనాది కైంకర్యాదులు, తదుపరి గోపూజ, ఉత్తర ద్వార పూజ అనంతరం శ్రీభూసహితుడైనటువంటి శ్రీ చెన్నకేశవ స్వామి వారి యొక్క ఉత్సవమూర్తులను గరుత్మత్ వాహనంపై వేంచేపు చేసి భక్తులందరికీ కూడా ఈ ఉత్తర ద్వారం నుండి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఏకాదశి వ్రత మహత్యంలో తెలియజేసినట్టుగా అన్ని ఏకాదశుల్లోకి కూడా వైకుంఠ ఏకాదశి ఎంతో ప్రాశస్త్యం చెందినటువంటిది. ఆ రోజున కనుక శ్రీమన్నారాయణుణ్ణి లక్ష్మీ సమేతుడిగా ఉత్తర ద్వారం నుండి దర్శనం చేసుకునేట్టయితే సకలమైనటువంటి కోరికలను తీరుస్తాడట, అలాగే వైకుంఠ ప్రాప్తిని కూడా కలిగింపజేస్తాడట. అటువంటి వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున ప్రతి ఒక్కరూ కూడా స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకుని ఆ స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా మనవి చేస్తూ, ఈ సందర్భంగా అకార ఉకార మకారాలతో కూడినటువంటి ఓం అనేటువంటి శబ్దం వస్తూ ఉన్నటువంటి దక్షిణావృత శంఖం ఎంతో పవిత్రమైనటువంటి ఆ శంఖ తీర్థ జలాన్ని భక్తులందరికీ కూడా వినియోగించడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి స్వామిని దర్శించుకొని దక్షిణావర్త శంఖ తీర్థాన్ని స్వీకరించి తీర్థప్రసాదమును స్వీకరించి స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా మనవి చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరెంటు ఛార్జీల పెంపుపై విద్యుత్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ నిరసన. సామాన్యులపై భారంగా ఉన్న ఛార్జీలను తగ్గించాలని డిమాండ్. సంక్రాంతి సెలవులకు ఊరెళ్లే ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వండి. ఇంట్లో విలువైన ఆభరణాలు, నగదు ఉంచి వెళ్లొద్దన్న డీఎస్పీ జనార్దన్ రావు. రైతు బిడ్డ నుండి సాహసోపేత రాజకీయవేత్తగా ఎదిగిన అన్నాబత్తుని సత్యనారాయణ. గురువారం ఘనంగా జరగనున్న సత్యనారాయణ 33వ వర్ధంతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.